అండ్ ఇంకొక విషయం నేను మాట్లాడదలుచుకున్నా, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎలక్షన్స్ ఉన్నాయి కదా, ఇంకొక వారం రోజుల్లో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎలక్షన్స్ ఉన్నాయి. దానికోసం కాంగ్రెస్ జోరుగా ప్రచారం చేసుకుంటా ఉంది, బీజేపీ చేసుకుంటా ఉంది, బీఆర్ఎస్ కూడా చేసుకుంటా ఉంది రాకేష్ రెడ్డి గారితో. అట్లనే ఇక ఒక పక్క ఇండిపెండెంట్ అంటే అశోక్ గారు ఉన్నారు, ఇంకో పక్క జడ్సన్ అని ఉన్నాడు. సో ఇట్లా గట్టి పోటీ అంటే 5 ఊర్లు ఉందండి. అసలు దేశంలోనే మొట్టమొదటిసారి అనుకుంటా ఒక వ్యక్తిని ఓడగొట్టడానికి, అంటే ఇంటెలిజెన్స్ రిపోర్ట్లు ఏం చెప్తున్నాయి, బక్కా జడ్సన్ గెలుస్తాడని చెప్తా ఉంది. అంటే గెలుపు కొద్దిగా ఆయన వైపు ఉంది, ఎందుకంటే ఫస్ట్ నుంచి కూడా కొట్లాడిండు కాబట్టి. ఒక్కసారిగా పట్టభద్రులంతా జడ్సన్ అంటే ఎవరో డబ్బు లేకపోయినా జడ్సన్ అంటే ఎవరన్నా గుర్తుపడతారు మినిమం ముఖ్యంగా. మరి ఆయన గెలుస్తాడేమో అన్న భయంతో అసలు ఎక్కడ దేశంలో పట్టభద్రుల ఎన్నికకు ఎక్కడ కూడా ఇన్ఛార్జ్లను పెట్టలేదండి. జీవితంలో మొట్టమొదటిసారి నేను చూసినప్పుడు మొట్టమొదటిసారి కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది తెలుసా? ఇగో ఎంతమంది ఇన్ఛార్జ్లను పెట్టింది చూసిరా. ఎక్కడైతే పట్టభద్రుల ఎన్నికలు జరుగుతుందో, నల్గొండ, ఖమ్మము ఎక్కడైతే జరుగుతూ ఉందో అక్కడక్కడ ఒక్కొక్క నియోజకవర్గానికి నువ్వు చూసుకోరా భయ్, ఎట్లనన్నా సరే వీళ్ళు గెలవడానికి వీల్లేదు, మనమే గెలవాలని చెప్పి మునుగోడులో కేసీఆర్ గారు ఎట్లనైతే ఒక్కొక్క ఎమ్మెల్యేను ఒక్కొక్క మంత్రిని ఒక్కొక్క మండలానికి ఇచ్చిండో అదే రకంగా దీనికి ఇచ్చిండు. ఇది అసెంబ్లీ ఎలక్షన్ కాదు, ఏం కాదు, ఓన్లీ చదువుకున్న దగ్గర జరిగేటువంటి పట్టభద్రుల ఎన్నిక. అంటే ఒక వ్యక్తిని ఓడగొట్టడానికి ఇంతమంది సైన్యం కావాలనా? అంటే ఇంతమందిని ఏర్పాటు చేసిరంటే అర్థం ఏందండి? అక్కడ ఆయన గెలుస్తుందని భయం పట్టుకున్నట్టే కదా, ఎవరు జడ్సన్ గెలుస్తుందని భయం పట్టుకున్నట్టే కదా. ఒకసారి చూద్దామా, చదువుదాం. ఇక పేర్లు ఎవరెవడున్నారు తెలుసు, ఆఖరికి మన బట్టి గారిని కూడా వేసారు కదా, బట్టి విక్రమార్కను కూడా ఇన్ఛార్జ్గా వేసేసారు ఇక్కడ. తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ మహేష్ కుమార్ గౌడ్ ఎమ్మెల్సీ వర్కింగ్ ప్రెసిడెంట్. ద పిసిసి ప్రెసిడెంట్ హాజ్ approved the following Congress party leaders as assembly constituency coordinators for the upcoming Warangal, Khammam, Nalgonda graduates constituency by election. ఎమ్మెల్యేలను అసెంబ్లీ ఇన్ఛార్జీలుగా పెట్టిండ్రు. దేనికోసం? ఎమ్మెల్యే ఎలక్షన్ కాదు ఇది, ఎమ్మెల్సీ పట్టభద్రుల ఎన్నికల కోసం ఇంతమందిని రంగంలోకి దింపారండి. చూద్దామా. దేవరకొండ బాలు నాయక్ని పెట్టిరు, ఓకే, కోఆర్డినేటర్ నేమ్ నగేష్ అట. నాగార్జున సాగర్ జల్వీర్ రెడ్డి, ఇట్లా మళ్ళీ కోఆర్డినేటర్ ఏమో బెల్లయ్య నాయక్. సో ఇట్లా చూడండి, అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జీలు వీళ్ళు, కోఆర్డినేటర్ నేమ్స్ మళ్ళీ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జీలను పెట్టిందే కాక మళ్ళీ ఆ ఇన్ఛార్జీలకు కోఆర్డినేటర్ని పెట్టింది. అంటే ఆ కోఆర్డినేటర్ గుర్తియాలన్నట్టు, అరే వచ్చినవా, లేచినవా, ప్రచారం చేసినవా, అయిపోయింది, అక్కడ పోయినవా, ఇక్కడ పోయినవా అని చెప్పి. ఇగో మిర్యాలగూడ లక్ష్మారెడ్డి, హుజూర్ నగర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోదాడ పద్మావతి రెడ్డి, సూర్యాపేట దామోదర్ రెడ్డి, నల్గొండ కోమటిరెడ్డి వెంకటరెడ్డి, మునుగోడు రాజగోపాల్ రెడ్డి, భువనగిర్ కుంభం అనిల్ కుమార్ రెడ్డి, నకరేకల్ వేముల వీరేశం, తుంగతుర్తి మందుల శామ్యుల్, ఆలేరు బీర్ల ఐలయ్య, జనగాం కొమ్మూరు ప్రతాప్ రెడ్డి, గన్పూర్ స్టేషన్ కడియం శ్రీహరి, పాలకుర్తి యశస్విని రెడ్డి, డోర్నకల్ జాతోత్ రామచంద్ర నాయక్, మహబూబాబాద్ బూక్యా మురళీ నాయక్, నర్సంపేట దొంతి మాధవరెడ్డి, పర్కాల్ రేవూరి ప్రకాష్ రెడ్డి, వరంగల్ వెస్ట్ నాయని రాజేందర్ రెడ్డి, వరంగల్ ఈస్ట్ కొండా సురేఖ, వర్ధనపేట నాగరాజు కేఆర్ నాగరాజు, భూపాలపల్లి గాండ్ర సత్యనారాయణరావు, ములుగు కోర్స్ ములుగు అనగానే మన సీతక్క, పినపాక పాయం వెంకటేశ్వర్లు, ఇగోజు ఎల్లందు కోరం కనకయ్య, ఖమ్మం తుమ్మల నాగేశ్వరరావు, పాలేరు పొంగులేడు శ్రీనివాస్ రెడ్డి, మదిర బట్టి విక్రమార్క, వైరా రామ్దాస్ నాయక్, సత్తుపల్లి మట్ట రాగమయ్య, కొత్తగూడెం సాంబశివరావు, అశ్వరావుపేట జారే ఆదినారాయణ, భద్రాచలం తెల్లం వెంకట్రావు. 34 అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలో జరిగే ఈ పట్టభద్రుల ఎన్నికలకు ఇన్ఛార్జీలకు అప్పచెప్పి ఎట్లనన్నా సరే తీన్మార్ మల్లన్న గెలవాలి, ఎట్లనన్నా సరే బక్కా జడ్సన్ ఓడిపోవాలి. ఎందుకంటే అందరూ కూడా ఈసారి జడ్సన్కి ఓట్లు వేద్దాం అనుకుంటారు. ప్రతి ఒక్కరు కూడా అంటే మల్లన్న కష్టపడ్డా పార్టీ ఏం చేసిండు అనేది పక్కన పెడితే ఇక్కడ మల్లన్నకి ఇంకా చాలా అవకాశాలు ఉన్నాయి ముందు ముందు ఫ్యూచర్లో. కానీ మల్లన్న తెరపైన మాట్లాడే విషయాలన్నీ కూడా బయటకు ఎట్లా వచ్చినాయి? జడ్సన్ ద్వారా వచ్చినాయి. జడ్సన్ ఎట్లా వస్తుందా సోర్స్ అనేది పక్కన పెడితే అక్కడ నుంచి మొత్తం తీసుకొచ్చి మొత్తం అన్నిట్లో పిలిచేసిండు. దాదాపు ఒక బుక్కే ఉంది ఆయన చార్జ్ షీట్ల బుక్. అండ్ అట్లనే నిరుద్యోగుల తరపున గొడవ పడ్డాడు, నిరుద్యోగుల తరపున కొట్లాడిండు, 46 జీవో బాధితుల గురించి కొట్లాడిండు. కాంగ్రెస్ పార్టీలో ఉంటూ కూడా
46 జీవో గురించి ప్రశ్నించిండు. అది కదా ముఖ్యం. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉన్న వాళ్ళు ఏం చేస్తున్నారు? కాంగ్రెస్ పార్టీలో లేని బక్కా జడ్సన్ కాంగ్రెస్ పార్టీలో ఉండి కూడా అది అడిగినందుకే కదా జడ్సన్ని సస్పెండ్ చేసింది. పోయి వీళ్ళు సీక్రెట్గా మాట్లాడుకున్న వాళ్ళు ఏమో సస్పెండ్ చేయరు, కానీ జడ్సన్ బహిరంగంగా మాట్లాడినందుకు సస్పెండ్ చేస్తారు. 46 జీవో బాధితుల గురించి కావచ్చు, మిగతా అంశాల గురించి కావచ్చు, ఒకటి చెప్పాలా 2 చెప్పాలన్నా, ఎన్నిటి గురించి పోరాడలే ఆయన. సో డెఫినెట్గా ఇక్కడ మల్లన్నకి ఇంకా ఫ్యూచర్ ఉంది. ఇప్పుడు కాకపోయినా వచ్చే 5 ఏళ్ల తర్వాత ఎమ్మెల్యే టికెట్ చేసుకొని పోరాడచ్చు. కానీ జడ్సన్ అట్లా కాదు కదా, ఏదో ప్రయత్నిస్తూ ఉన్నాడు. సో ఇట్లా మల్లన్న వర్సెస్ జడ్సన్ అని పెడితే చాలా మంది ఓటింగ్ జడ్సన్ వైపే చూస్తూ ఉన్నారు. సో అందుకని ఒక్క జడ్సన్ గెలిస్తే మళ్ళీ కాంగ్రెస్ పార్టీ ఓడిపోతుంది కాదు. రేవంత్ రెడ్డికి జడ్సన్ ఏమంటాడు, ఇది రేవంత్ రెడ్డికి జడ్సన్కి మాత్రమే పోటీ అని జడ్సన్ అని అంటాడు. ఒక్క జడ్సన్ని ఓడగొట్టడానికి ఇంతమంది ఇన్ఛార్జ్లను పెట్టింది చూసిరా మీరు. అంటే ఇక్కడ అర్థమైపోతుంది కదా ఎందుకు ఇంత పెట్టాల్సి వచ్చింది. ఎందుకంటే ఓడిపోతామని భయం పట్టుకుంది, అందుకే ఇంతమందిని పెట్టుకొచ్చిరు. సో పట్టభద్రులు చదువుకున్న వాళ్ళు నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే, నిజంగా చదువుకున్న వాళ్ళకి అవగాహన ఉంటుంది. డెఫినెట్గా చదువుకున్న వాళ్ళు ఎప్పుడు కూడా అవినీతికి ఏరు, నీతికే వేస్తారు ఓట్లు. మరి నేను మళ్ళా చెప్తున్నా, ఇంకా వారం రోజులు ఉంది. జడ్సన్ దగ్గర డబ్బులు లేకపోవచ్చు, ఏం లేకపోవచ్చు, కానీ పేరుంది, మంచి చేయాలన్న ఆలోచన ఉన్నది. ఆయన మేనిఫెస్టో రిలీజ్ చేసిండు, ఏమేం చేస్తాడు అనేది కూడా చెప్పిండు కదా మేనిఫెస్టోలో. మరి ఇన్ని చేసినాక కూడా ఇన్ని చెప్పిండు, ఇన్ని చేసిండు, కౌన్సిల్లో ఉంటే మరి ఎవరు మాట్లాడతారు? పట్టభద్రుల తరపున ఎవరు కొట్లాడాలి? మొన్న జాబ్ క్యాలెండర్ కూడా రిలీజ్ చేసిరని చెప్తే ప్రెస్ క్లబ్లో కూడా మీటింగ్ పెట్టి దాదాపు 2,67,315 జాబులు ఉన్నాయని చెప్పి చూపించాడు. సో అందుకే దయచేసి ఆలోచించండి, మరొక్కసారి ఆలోచించండి. ఎవరు ఏమనుకున్నా, ఎవరు తిట్టుకున్నా, ఏం చేసినా నేను మాత్రం జడ్సన్స్కి సపోర్ట్ చేస్తా ఖచ్చితంగా. ఎవరు ఏ సోషల్ మీడియా ఛానల్ చేసినా చేయకపోయినా, ఎవరికి భయపడకపోయినా నేను డైరెక్ట్గా చెప్తున్నా, డెఫినెట్గా జడ్సన్ గెలుస్తాడని నమ్మకం మాకుంది. ఒకవేళ ఆయన ఓడిపోయినా దాని గెలుపుగానే మేము స్వీకరిస్తాం, సపోర్ట్ చేస్తాం, డెఫినెట్గా సపోర్ట్ చేస్తాం. ఆయన ఓడిపోవడం నేను అనుకోవట్లే, గెలుస్తాడని నేను అనుకుంటున్నా. చూద్దాం, నా నమ్మకం గెలుస్తుందా లేకపోతే ఓడిపోతుందా అనేది మనం కూడా చూద్దాం. బట్ నేను ఒకటే చెప్తా ఉన్నాను, న్యాయం వైపు అడుగులేయండి. పట్టభద్రులారా, తెలంగాణలో అసలు చెప్తున్నా, తెలంగాణ ఉద్యమం రావడానికి కారణమే ముఖ్యంగా ఉద్యోగాలు సరిగ్గా పంచలేదు, ఉద్యోగాలు రావట్లేదు. తెలంగాణ వాళ్ళకి ఎప్పుడు కూడా అన్యాయం జరుగుతుంది, నోట్ల మట్టి కొడుతుర్రు అని చెప్పి 10 ఏళ్ళు బీఆర్ఎస్ పార్టీ ఉద్యోగాలు ఇస్తుంది అనుకున్నాం, అది కూడా చెతకల పడేసింది పేపర్ లీకేజ్ చేసి. దేనికోసం అయితే కేసీఆర్ కొట్లాడిండో దాంట్లోనే కేసీఆర్ గారు గత ప్రభుత్వంలో ఫెయిల్ అయ్యిండు. పేపర్ లీకేజ్ అయిపోయింది, దానికోసమే కొట్లాడిండు, దానికోసం ఫెయిల్ అయింది. మరి ఇన్నిసార్లు మనం ఆలోచిస్తున్నాం, మరి దానికోసం గలమెత్తి ప్రశ్నించే వాళ్ళు కౌన్సిల్ ఉండాలి కదా. మరి ఉండాలంటే ఎట్లా, ఏం చేయాలి మీరు ఆలోచించండి. బల్మూరి వెంకట్ ఎన్ఎస్యుఐ లీడర్గా ఉన్నప్పుడు, ప్రతిపక్ష పాత్రలో ఉన్నప్పుడు ఎంత జోరుగా పనిచేసిండండి. చిన్న లాజిక్ చెప్తున్నాను నేను, ఎంత జోరుగా గత ప్రభుత్వంతో కొట్లాడిండండి. ఇప్పుడు అదే బల్మూరి వెంకట్ అన్న ఎమ్మెల్సీ పదవి తీసుకున్నాక ఎక్కడన్నా ఇష్యూస్ కోసం కొట్లాడుతున్నట్టు కనబడుతుందా అండి? అసలు మనకి ఇంకా కనబడదా? మీరు గుండెలనే చేసుకొని చెప్పండి, కనబడదా అండి? ఎక్కడన్నా క్వశ్చన్ చేసిరండి. మన 46 జీవో బాధితుల గురించి చేస్తాం అంటారు, కమిటీ అంటున్నారు. మరి మీరు చేయనప్పుడు మేనిఫెస్టోలో ఎందుకు పెట్టారు 46 జీవో రద్దు చేస్తామని? మాట్లాడలే. బల్మూరి వెంకటన్న మాట్లాడిండా ఎన్ఎస్యూఏ తరపున? మరి నువ్వు ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు కూడా నువ్వు మాట్లాడాలి కదా. ప్రతిపక్ష పాత్రలో నువ్వు ఎట్లయితే ఉన్నప్పుడు కొట్లాడినావో ఇప్పుడు కూడా నిరుద్యోగుల తరపున, స్టూడెంట్స్ లీడర్ తరపున కొట్లాడాలి కదా. హెచ్సియు ఇక్కడ రాజేంద్రనగర్ యూనివర్సిటీలో కూడా గదే జరిగింది. భూములు తీసుకోవద్దంటే హైకోర్టుకి తీసుకున్నారు, దాంట్లో కూడా ఇష్యూస్ జరుగుతుంది. ఎన్ఎస్యూఐ కూడా అక్కడ ఏం మాట్లాడింది ఏదో అర్థం కాని పరిస్థితి. మరి వీటన్నిటి గురించి కొట్లాడింది ఎవరు, క్వశ్చన్ చేసింది ఎవరు, మాట్లాడుతుంది ఎవరు? జడ్సన్. సో ఎవరికి ఓట్లేస్తే మనకి మంచి జరుగుతుంది, మన భవిష్యత్తు బాగుంటుంది. కేవలం ఉద్యోగాలే కాదు, చదువు కావచ్చు, గవర్నమెంట్ ఆర్డర్ ఫీజుల గురించి కావచ్చు, వీటన్నిటి గురించి కౌన్సిల్లో మాట్లాడాలా. గవర్నమెంట్ తరపున ఉండి తీర్మానం మల్లన్న మాట్లాడిండా? మల్లన్న మీద ఏం వ్యక్తిగత కక్ష లేదు, జడ్సన్ మీద ప్రేమ లేదు. బట్ వ్యక్తిగతంగా మనం అఫీషియల్గా మాట్లాడుకోవాలి అంటే ఈయనకి ఇంకా ఫ్యూచర్ ఉంది, మల్లన్న అనే వ్యక్తికి ఫ్యూచర్ ఉంది. బట్ ఈయన ఫస్ట్ నుంచి కూడా పోరాడి ఆ కాంగ్రెస్ పార్టీ కూడా అతన్ని వాడుకొని వదిలేసింది. నడి సముద్రంలో, నడి రోడ్డు మీద కట్టుబట్టలతోటి కాంగ్రెస్ పార్టీ వాడుకొని వదిలేసింది. ఈ రోజున వీళ్ళు మాట్లాడే ఇన్ని ఇష్యూస్ ఏడికేళ్ళు వచ్చినాయి?
జడ్సన్ వేసిన ఆర్టీ యాక్ట్లు జడ్సన్ వేసిన కేసుల మీద నుంచే వచ్చినాయి. మరి పిలిచి వాడన్నా మాట్లాడిన జడ్సన్ తోటి, పైగా ఉల్టా అతన్ని సస్పెండ్ చేసి పడేసారు. ఇది ఆత్మగౌరవానికి ప్రతీక. సో అందుకే ఆయన గెలవాలి సార్, ఎట్లైనా చేసి నేను గెలిచి తీరుతానంటున్నారు. డబ్బుల వైపు మీరు ఉంటారా, నీతి నిజాయితీ వైపు ఉంటారా అనేది మీరు క్రిస్టల్ క్లియర్గా మీరు ఎదురు చూడాల్సినటువంటి విషయం. దయచేసి నేను మరొకసారి చెప్తా ఉన్నాను ఈ సందర్భంగా, ఎవరు ఏమనుకున్నా ఐ డోంట్ కేర్, బట్ నేను డైరెక్ట్గా చెప్తా ఉన్నాను, జడ్సన్ అన్నకి ఓట్లేసి గెలిపియండి. ఎందుకు అంటే ఆయన కొట్లాడిండు, ఆయనకు అర్హత ఉన్నది. అర్హత ఉన్న వాళ్ళని ఎప్పుడైనా మనం అందరం ఎక్కించాలనుకోవాలి. పైసలకు అమ్ముడు పోయి పైసలు తీసుకొని పట్టభద్రులు డబ్బులు తీసుకోరని అనుకుంటున్నాను నేను. తీసుకోరు కూడా, ఎందుకంటే ఆల్రెడీ ఎంతోమంది మనకు చురుకులు పెట్టిండ్రు ఉద్యోగాల విషయంలో, లేకపోతే ఫీజుల విషయంలోనో, ఫీజు రియంబర్స్మెంట్ల విషయంలోనో ముఖ్యంగా మాట్లాడుకోవాలంటే. సో చాలా రకాల ఇబ్బందులు పడ్డం, ఘోష పడ్డం. అటువంటిది మరి ఎవరికి ఓట్లేయాలి, దయచేసి ఆలోచించండి అని చెప్పి నేను మరొక్కసారి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఇది నీతి నిజాయితీకి జరిగే ఒక కాంపిటీషన్ అనుకోండి, ఒక వ్యక్తికి వ్యవస్థకి జరిగే కాంపిటీషన్ అనుకోండి. ఆ వ్యక్తి కౌన్సిల్కి పోతే మీకోసం ఏం మాట్లాడతాడో గద ఆలోచించండి. మరి ఏది మేనిఫెస్టో, కాంగ్రెస్ పార్టీ రిలీజ్ చేసిన మేనిఫెస్టో ఎక్కడుందండి, కనబడుతుందా? ఈ విషయంలో నేను అడుగుతా ఉన్నా. పట్టభద్రులకు ఏం చేయబోతోంది కాంగ్రెస్ పార్టీ? 46 జీవో ఇంకా పంచాయతీ అట్లనే ఉన్నది, ఉందా? చాలా మంది సూసైడ్ చేసుకుందాం అనుకుంటున్నారండి. ఎందుకు చెప్పాలన్నా, వాళ్ళ ఏజ్ అయిపోతుందండి. 46 జీవో రద్దు చేయకపోతే వాళ్ళు డిప్రెషన్ ఉన్నారు, వాళ్ళ ఏజ్ అయిపోతా ఉన్నది. అరే ఒక్క రోజు 2 రోజులు తేడాతో కూడా వాళ్ళకి ఉద్యోగాలు వచ్చే అవకాశం లేదు. మరి ఇక దానికోసం దేనికోసం పాకులాడిరు వాళ్ళు? ఇంకెన్ని రోజులు డ్రాగ్ చేస్తూ వస్తారు ఈ ఇష్యూని? సో ఇవన్నీ మనం ఆలోచించాల్సినటువంటి అంశాలు. సో నేను అందుకే మరొక్కసారి చెప్తున్నా, దయచేసి డబ్బులకి మీరు అట్రాక్ట్ అవ్వద్దు, పనితనానికి అట్రాక్ట్ అవ్వండి, మంచికి అట్రాక్ట్ అవ్వండి, మిమ్మల్ని మీరు కాపాడుకోండి, మీ ఓటు హక్కుని సక్రమంగా వినియోగించుకోండి పట్టభద్రులారా. మరొక్కసారి నేను తెలియజేస్తా ఉన్నా, నేను చెప్తున్నటువంటి పర్సన్ మీకు కూడా తెలుసు. జడ్సన్ ఎట్లాంటి వాడో నేను స్పెషల్గా మీకు చెప్పక్కర్లే, మీ అందరికి కూడా తెలుసు. బట్ ఆయన వైపు ఈ రోజున ఎవరు లేరు, ఒక్కనే చేసిరు అందరు కలిసి. వేరే ఛానల్స్ కూడా ఎవరు మాట్లాడతలే. జడ్సన్ రాగానే ఇంటర్వ్యూలు మాత్రం చేస్తారు. ఆ జడ్సన్ అన్న చెప్పు, దీని గురించి చేసినావా, దాని గురించి చేసినావా అని. కానీ ఎవడన్నా సపోర్ట్ చేస్తుండ్రా ఆయనకి? మరి ఎవరు మాట్లాడాలా ఈ రోజున వాళ్ళకి సపోర్ట్ చేయకపోతే? సో దయచేసి ఆలోచించండి. ఒంటరి పోరాటం చేస్తున్న వ్యక్తి కావాలనా, లేకపోతే ఇంతమంది బలగం ఉండి, పార్టీ అండ ఉండి, బలగం ఉండి, డబ్బు ఉండి, ఇవన్నీ ఉన్నటువంటి పర్సన్ కావాలనా? మరి ఇవన్నీ ఉన్నాక ఆయన పోయి ఏం మాట్లాడతాడు, ఎక్కడ మాట్లాడతాడు అనేది కూడా ఒకసారి ఆలోచించాల్సినటువంటి అంశం. నేను డైరెక్ట్గానే చెప్తున్నా, జడ్సన్ అన్నకి దయచేసి ఓట్లేసి గెలిపించండి అని చెప్పి మనస్ఫూర్తిగా నేను కోరుకుంటూ నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా.